ముందుగా 16 నామాలు వినంగానే మీరందరికీ ఒక అనుమానం వచ్చి ఉంటుంది. విఘ్నేశ్వరుడికి ఏదైనా 21 అంటే ఎంతో ప్రీతికరం కదా, కానీ 16 నామాలు ఎందుకు ఉన్నాయి అని. చంద్రుడు షోడశ కళా ప్రపూర్ణుడు. షోడశి అంటే 16 నామాలు. అంటే చంద్రుడికి 16 కళలు ఉంటాయి. ఆ 16 కళలే మనకు కలగడం చేత మనం జీవితం సంతోషంగా ఉంటుంది. అలాగే మనిషి పుట్టక ముందు నుండి అంటే శ్రీమంతం నుండి అంత్యేష్టి చచ్చిపోయాక మన దహన సంస్కారాల వరకు 16 సంస్కారాలు ఉంటాయి. ఆ 16 సంస్కారాలలో ఎలాంటి విఘ్నాలు రాకుండా ఉండడం కోసమని దానికి సంబంధించి 16 నామాలు ఉంటాయి. ఎలా ఈ నామాలు మనకు ఉపయోగపడతాయి అంటే ధర్మ, అర్థ, కామ, మోక్ష, భక్తి, వైరాగ్యం, అలాగే దీర్ఘాయువు అంటే 100 ఏళ్ళు బ్రతికి ఆరోగ్యంగా బ్రతకకుండా ఉంటే సంతోషంగా ఉంటామా? కాదు. ఎలాంటి రోగాలు లేకుండా ఉండి సంపద కలిగి ఉండడం, సంపదతో పాటు ఎలాంటి కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవడం, విజయం, పుత్ర పౌత్ర అభివృద్ధి చెందడం. అంటే ఏంటి? మనం ఎవరైనా భక్తి కలగాలనుకుంటాం, మన కోరికలు అంటూ ఒక ఎండ్ అనేది ఉండాలి అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం. అలానే దీర్ఘాయువుతో పాటు ఎలాంటి రోగాలు లేకుండా, రోగ బాధలు అనుభవించకుండా బ్రతకాలని కూడా కోరుకుంటాం. దాంతో పాటు మనం ఎంత సంపద సంపాదిస్తున్నా కూడా ఆ సంపాదించే దాన్ని సద్వినియోగం చేసుకోగలగాలి. దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకోవడం. అలాగే ఇవాళ మీరు గనక ఒక 1,00,000 రూపాయలు ఇంటికి తీసుకొచ్చారనుకోండి, 10 రోజుల్లో ఖర్చు అయిపోకుండా ఉండడం, అంటే అవి స్థిరంగా ఉండడం. ఇలాంటి వాటన్నిటిని మనం ఏ పని చేస్తున్నా అడ్డంకులు రాకుండా విజయం. అలాగే ఒక మనిషి పుట్టాడంటే తన పుత్రులను తన పౌత్రులను చూసి అభివృద్ధి చెంది సంతోషించడం. ఇవన్నీ మనిషి జీవితంలో జరగడానికి ఎలాంటి అడ్డంకులు రాకుండా వాటిని తొలగించడానికే మనం ఈ షోడశ నామాలను జపించి మనం అందరం వినాయకుడి కృపకు పాత్రలవుదాం.